అయితే వరి అయ్యేవాళ్ళు, ఇక్కడ పోతున్నారో ఏం చేస్తున్నారో వీళ్ళిద్దరు అని చెప్పి. కానీ ఎంత అప్పుడు తిరిగినప్పుడు మాకు చాలా అండర్స్టాండింగ్ ఏంటంటే రిమోట్ ఏరియాస్లో అసలు మెడికల్ కేర్ లేదు. వాళ్ళు వెళ్ళే కేర్ డాక్టర్స్ వాళ్ళకి తీసుకున్నాం అనమాట. సో వాళ్ళ వల్ల మేము మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు మాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే వాళ్ళు ఎంతమందినో రీచ్ అవుట్ అయ్యారు. వాళ్ళు ఆ విలేజెస్లో వాళ్ళు పడే ఇబ్బందులు అవన్నీ చెప్పారనమాట. సో మొత్తం మీద ఈ ఏరియాలో పర్టికులర్లీ ఆంధ్ర సైడు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది, గోదావరి బెల్ట్. ఎందుకంటే ఇక్కడ ఫార్మ్ ఫీల్డ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎరువులు మందులు వేస్తారు, అవన్నీ వాటర్ బేసిన్లోకి వెళ్ళిపోయి సో పొల్యూటెడ్ వాటర్ కెమికల్స్ తోటి బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో తెలియని వాళ్ళకి అది అడ్వాన్స్ స్టేజ్కి వచ్చే వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. వెళ్ళినా కూడా ఫైనాన్షియల్గా వాళ్ళు చేయలేరు, తీసుకోలేరు. సర్జరీ చేయించుకున్నాక ఇంటికి వెళ్ళి చనిపోవడమో ఇబ్బంది పడడమో అవుతుంది. సో అప్పుడు మాకు ప్యాలియేటివ్ కేర్ హాస్పిటల్స్ ఈ ప్లేసెస్లో ఎంత అవసరమో అనిపించింది. మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము చెకప్ చేయించుకోవడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆ కీమోథెరపీ అవన్నీ భరించాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సరిపోదు. ఫ్యామిలీ మొత్తము ఒక్క క్యాన్సర్ డయాగ్నోసిస్తో కూలిపోతుంది. సో తర్వాత మాకు అనిపించింది వాళ్ళు ఇంట్లో ఎంత ఇబ్బందులు పడతా, వాళ్ళకి నొప్పి, ఈ అల్సర్స్, ఆయాసము వీటన్నిటితో పడుతుంటే ప్యాలియేటివ్ కేర్ రోల్ హౌ ఇట్ ఈస్ ప్లేయింగ్ అని. ప్యాలియేటివ్ కేర్ హాస్పిటల్స్ అనేది ఒక అప్కమింగ్ న్యూ బ్రాంచ్ ఇండియాలో. ఇంతకుముందు ఎక్కువ లేదు అవేర్నెస్, ఇప్పుడు చాలా దగ్గరలో పెడుతున్నారు. మేమిద్దరం కలిసి డాక్టర్ రాజగోపాల్ అని ఆయన కేరళలో అక్కడికి వెళ్ళి చూసాం. ఎక్సలెంట్ మోడల్ అనమాట. చాలా ఎక్కువ బెడ్స్ అవసరం లేదు, హోమ్ కేర్ చేయాలి, ఇళ్ళకి రీచ్ అవుట్ అవ్వాలంటే ఆయన ఏం చేశారంటే వాలంటీర్స్ని డెవలప్ చేశారు విలేజెస్లో. ఇదేంటంటే క్రియేటింగ్ గుడ్ కమ్యూనిటీస్, కంపాషనేట్ కమ్యూనిటీస్. ఇప్పుడు విలేజ్లో కొంతమంది విలేజ్ హెడ్ అట్లా ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకొని కొంతమందిని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళుండే ఏరియాలో చుట్టుపక్కల నైబర్స్ని చూసుకుంటే ఎలా ఉంటుంది అనే ఎగ్జాంపుల్ మేమిద్దరం కేరళలో చూసాం. సిటీస్లో కష్టమేమో కానీ నేను పల్లవికి చెప్తున్నాను, యూ క్రియేట్ ఏ కంపాషనేట్ కమ్యూనిటీస్ ఈ ఏరియాలో, దట్ విల్ హెల్ప్ యూ వాలంటీరింగ్ అండ్ స్ప్రెడింగ్ ద వర్డ్. ఇట్లా ఉన్నది ప్యాలియేటివ్ కేర్ ఉన్నది, ఇది ఇట్లాంటివి ఇంట్లో చూసుకోవాల్సిన అవసరం లేదు, చూసుకోలేకపోతే ఇట్లా హాస్పిటల్కి రావచ్చు అన్నది. సో ప్యాలియేటివ్ కేర్ హాస్పిటల్స్ అంటే కూడా మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. ప్యాలియేటివ్ కేరు ఈ హాస్పిటల్స్ వచ్చి దీర్ఘకాల వ్యాధులు, ఇవి కొన్ని నయం కావు. స్ట్రోక్ కానీ, కార్డియాక్ ఫెయిల్యూరు, హార్ట్ తర్వాత రీనల్ ఫెయిల్యూరు, లంగ్ ఫెయిల్యూరు, రకరకాల జబ్బులు ఉంటాయి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్. ఈ క్యాన్సర్ అనేది మెయిన్ థింగ్. సో నేను పనిచేసే దగ్గర వచ్చే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ క్యాన్సర్ అనమాట. సో ఇవన్నీ దీర్ఘకాల వ్యాధులు. ఇవి నయం అవుతాయంటే నయం కావు, కానీ దాని నయం కాకుండా వాళ్ళకి ఎలాంటి లైఫ్ ఉండాలా. ఎప్పుడు ఒక పేషెంట్, స్ట్రోక్ పేషెంట్ ఆ హాస్పిటల్ ఇంట్లో పెడితే అందరు పనులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు,
వాళ్ళని మినిమం కేర్ ఇవ్వగలరు, భోజనం పెట్టగలరు, చూడగలరు. కానీ వాళ్ళతో ఎవరు మాట్లాడడానికి టైం ఉండదు. సో వాళ్ళకి లోన్లీనెస్ తోటి సగం చనిపోతారు. సో దీనికి బదులు ఇట్లా పాలియేటివ్ కేర్లో కానీ ఇన్వాల్వ్ చేస్తే కౌన్సిలింగ్ చేస్తారు. వీళ్ళు పేషెంట్కి కౌన్సిలింగ్ చేస్తారు, ఫ్యామిలీకి కౌన్సిలింగ్ చేస్తారు. సో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈ పేషెంట్ని ఎలా చూసుకోవాలి, ఎవరి హెల్ప్ తీసుకోవాలి, సో ఎమోషనల్ సపోర్ట్ చాలా ఉంటుంది. చూడలేదు కాబట్టి అంత డీటెయిల్గా తెలియదు. ఏదైనా డబ్బులు అడిగినప్పుడు మనం ఏంటంటే సరే ఆహా అట్లా అని చెప్పి పక్క వెళ్ళిపోతాం, సంగతి దాని గురించి తెలియనప్పుడు ఏం చేస్తాము. సో కానీ ఈ పాయింట్లో మాత్రం డెఫినెట్గా ఫస్ట్ ఫార్మోస్ట్ వీ షుడ్ థ్యాంక్ శారదా మేడం. ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా ముందు కావాల్సిన టార్గెట్ వచ్చేంత వరకు అందరినీ పోక్ చేశారు, మెసేజ్ పెట్టారు, గ్రూప్లో పెట్టారు. సో అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అది స్కిన్ కొద్దిగా థిక్ ఉంటుంది, మనకి డెఫినెట్గా ఎక్కువ టైం స్పెండ్ చేయక దానికి రెస్పాండ్ కాక రెస్పాన్సివ్నెస్ తక్కువ. సో మనకి గిలినా కూడా అందరూ పర్టికులర్గా మాలాంటి మైనింగ్ వాళ్ళకి కొద్దిగా కష్టం, థిక్ స్కిన్ గ్యాండ్. సో ఇనీషియల్గా ఇప్పుడు విజయమదర్ గారు మాట్లాడి ప్రెసిడెంట్ కాబట్టి రోటరీలో మళ్ళీ ఎవరైనా చేస్తే బాగుంటుంది, చాలా వరకు రిక్వైర్మెంట్ ఉంది, ఆగిపోతుంది అన్నప్పుడు సరే యాజ్ ప్రెసిడెంట్గా మేము ఎన్నో చేసాము లాస్ట్ ఇయర్. సో దాంట్లో ఏదో పార్ట్ అని చెప్పి ఇనీషియల్గా 5 lakhs మా కంపెనీ తీయడం జరిగింది. నేను పర్సనల్గా వేయలేదండి, ఈజ్ ప్యూర్లీ ఫ్రమ్ యువర్ కంపెనీ. సో ఆ తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ ఇయర్ అంటే రోటరీ ఇయర్ వచ్చేకల్లా 1 July నుంచి మారిపోద్ది కాబట్టి మా కళ్యాణ్ గారి ప్రెసిడెంట్షిప్లో మళ్ళీ కొంత అమౌంట్ షార్టేజ్ ఉన్నప్పుడు సరే మళ్ళీ ఒక అవకాశం చూద్దామని చెప్పి శారద గారు ఫాలోఅప్ చేస్తాను గ్రూప్లో పెట్టి. సో దాంతో సరే ఈ ఏదో 5,000 10,000 వస్తే మరి ఎప్పుడు కావాలి, ఆ డబ్బులు ఎప్పుడు రావాలి, ఈ బిల్డింగ్ ఎప్పుడు అయిపోవాలి అనిపించి నేనే అన్నా సరే ఓకే వై కాంట్ వి ట్రై వన్స్ అగైన్ ఫ్రమ్ అవర్ కంపెనీ అని మళ్ళీ ఒక 5 lakhs ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇలాంటి అవకాశాలు మళ్ళీ చూసుకోవాలని కోరుతూ ఇంకా ప్రతి ఏడాది మేము ఓపెన్ ఎండెడ్. బట్ ఎనీవే ఐ థ్యాంక్ ఎవ్రీవన్ హియర్.